Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about locus ma. Locus lo first question explanation అయిపోయింది కదా. సెకండ్ క్వశ్చన్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? మీరు అనుకోవచ్చు మేడం ఏంది అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అంటున్నారని అనుకోవచ్చు, డౌట్ వస్తుంది. కానీ ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో వచ్చే 24 క్వశ్చన్స్ ఇస్తే మేమే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాం కదా, అట్లా కాదు కదా నాన్న. అందుకని దానికి రిలేటెడ్ రెగ్యులర్గా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ గ్యాదర్ చూడండి అన్న. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది లోకస్లో. సెకండ్ క్వశ్చన్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ రేషియో అని కండిషన్ ఇచ్చాడు, ఆ కండిషన్ అప్లై చేస్తూ మనము ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇచ్చిన కండిషన్ ఏంటి చెక్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఇఫ్ ద రేషియో ఆఫ్ ది డిస్టెన్స్. ఓకేనా? డిస్టెన్స్ అన్నాడు ఫ్రమ్ P2 ఏంటమ్మా, మనం ఏ పాయింట్ వచ్చేసి 5, -4 అండ్ బి పాయింట్ వచ్చేసి 7, 6. ఈ 2 పాయింట్స్ తీసుకొని మనము రేషియోకి రిలేటెడ్ కండిషన్ అప్లై చేస్తూ సింప్లిఫై చేయాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ గివెన్ పాయింట్స్ ఏంటన్నా మనకి గివెన్ పాయింట్స్ ఆర్ ఏ ఈజ్ 5, -4 అండ్ బి ఈజ్ 7, 6. గివెన్ కండిషన్ ఏంటమ్మా మనకి రేషియో అన్నాడు. రేషియో అంటే ఏంటమ్మా గివెన్ కండిషన్ is PA by PB is equals to రేషియో ఏమి ఇచ్చాడు ఇక్కడ 2:3. ఓకేనా? అంటే 2/3 డివైడెడ్ బై లోకి కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి అది. ఓకేనా? ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి మనం. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 అనేది Pకి PAకి కోఫిషియంట్గా మల్టిప్లై అవుతుంది అండ్ PBకి కోఫిషియంట్గా 2 అన్నమాట. ఓకేనా? ఇక్కడ 3 × PA. ఓకేనా? లేదంటే ఈ బ్రాకెట్ కూడా తీసేయచ్చు, నో ప్రాబ్లం. 3 × PA is equals to 2 × PB. ఓకేనా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది నాన్న మనకి అంటే దిస్ టర్మ్ ఆఫ్ హోల్ స్క్వేర్ అనమాట. అంటే 3 అండ్ PA అంటే ఎట్లా అంటే 3 × PA ఆఫ్ హోల్ స్క్వేర్. ఈ కండిషన్ ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీ టైం పేపర్ కరెక్షన్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ టైం ఒకవేళ రిపీట్ అయిన క్వశ్చన్స్ కాలేజ్లో కానీ ఇంటర్నల్ ఎగ్జామ్స్కి కానీ ఫైనల్ ఎగ్జామ్స్కి కానీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని చేసినప్పుడు కోఫిషియన్స్ని మీరు కన్సిడర్ చేయకుండా డైరెక్ట్ PA² PB² అని మెన్షన్ చేస్తారు. అప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ మిస్టేక్ వస్తుంది కదమ్మా. మీరు ఎంత ట్రై చేసినా సొల్యూషన్ అనేది సింప్లిఫై చేయలేరు. ఎందుకు అంటే కోఫిషియంట్ స్క్వేర్ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎందుకంటే కోఫిషియంట్తో సహా ఉంది మనం దాన్ని. అప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే 2 టైప్స్కి ఏం చేస్తాం, 2 సైడ్స్కి మనం ఈచ్ అండ్ ఎవ్రీ అంటే కోఫిషియంట్ ఉన్న టర్మ్తో సహా స్క్వేర్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందన్న మనకి 2 × PB ఆఫ్ హోల్ స్క్వేర్. ఓకేనా? అప్పుడు కోఫిషియంట్ స్క్వేర్కి కన్వర్ట్ అవుతుంది అండ్ PAకి స్క్వేర్కి కన్వర్ట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ 3² మీన్స్ 9PA². ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు 2² అంటే 4PB². ఓకేనా? ఇప్పుడు ఇది కరెక్ట్. ఇప్పుడు PAకి డిస్టెన్స్ అంటే P అండ్ Aకి డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ 2 పాయింట్స్ ఫార్ములా మనం బిఫోర్ క్వశ్చన్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ 2 పాయింట్స్ ఫార్ములా ఈజ్ x2 - x1 ఆఫ్ హోల్ స్క్వేర్. ఓకేనా? ప్లస్ y2 - y1 ఆఫ్ హోల్ స్క్వేర్. అంటే PA అని రాసుకున్నాం. PA² ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా PBకి అయితే PBకి వస్తుంది, PC అయితే PCకి వస్తుంది. డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటమ్మా మనకి x2 - x1 ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 ఆఫ్ హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ మనకి A + B ఆఫ్ హోల్ స్క్వేర్ అండ్ A - B ఆఫ్ హోల్ స్క్వేర్. టర్మ్స్ కూడా రాస్తాం. A + B ఆఫ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు A² + 2AB + B² and A - B ఆఫ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు A² - 2AB + B². ఓకేనా? ఈ ఫార్ములాస్ మనం అప్లై చేసేది. లోకస్ అంతా వచ్చేది ఇది ఒక ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఒక ఫార్ములా యాడ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ Pకి Aకి P అనేది ఏంటమ్మా మనకి ఓకేనా లోకస్ అనేది పాయింట్ కాబట్టి P అనేది దేనిగా కన్సిడర్ చేస్తాం, P ఆఫ్ x, y ఈజ్ x, y అండ్ A ఈజ్ ఏంటమ్మా మనకి 5, -4 అంటే దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ x2, దిస్ ఈజ్ y2. ఓకేనా? అండ్ B అనే పాయింట్ కూడా కదా, B పాయింట్ వచ్చేసి ఏంటమ్మా మనకి
7, 6. దిస్ ఈజ్ ఆల్సో x2, y2. డిస్టెన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 9 ఇంటూ పిఏ ఆఫ్ హోల్ స్క్వేర్. పిఏ అంటే పీకి ఏకి డిస్టెన్స్. x2 మైనస్ x1 అంటే x2 అంటే ఏంటమ్మా ఇక్కడ మనకి 5 మైనస్ ఎక్స్ ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ -4 మైనస్ వై, ఎందుకంటే ఫార్ములాలో ఉంది కాబట్టి. బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్డ్. ఎందుకంటే ఈ టర్మ్కి మొత్తానికి కోఫిషియంట్ ఏంటమ్మా 9 మనకి, ఓకేనా. అండ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఏంటమ్మా మనకు ఉంది 4 ఇంటూ పీబీ స్క్వేర్. 4 బ్రాకెట్ ఓపెన్, పీబీ స్క్వేర్ అంటే పీకి బీకి డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ 2 పాయింట్స్ ఫార్ములా. ఇక్కడ x2 అంటే ఏంటమ్మా మనకి 7 మైనస్ ఎక్స్ ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ వై ఆఫ్ హోల్ స్క్వేర్. బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, ఓకేనా. దీన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ బ్రాకెట్లో ఉన్న టర్మ్ ఏంటంటే a ప్లస్ బి ఆఫ్ హోల్ స్క్వేర్ ఉంది అండ్ a మైనస్ బి ఆఫ్ హోల్ స్క్వేర్, ఓకేనా. ఫస్ట్ LHS సైడ్ సింప్లిఫై చేద్దాం. 9 ఇంటూ 9 అనేది సేమ్ యాజ్ యూజువల్ కోఫిషియంట్. 5 స్క్వేర్ అంటే ఎంత అన్నమాట 25. చూడండి 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ -2ab, -2 ఇంటూ 5 అంటే 10 అంటే -10x. నెక్స్ట్ వన్, దిస్ ఈస్ 2 టర్మ్స్కి 2 కోఫిషియంట్స్కి 2 ఎలిమెంట్స్కి మైనస్ వస్తే ఏమన్నా మనకి a ప్లస్ బి ఆఫ్ హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి కన్వర్ట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ 4 స్క్వేర్ అంటే 16. నెక్స్ట్ వై స్క్వేర్. నెక్స్ట్ 4 2s are 8y. LHS కంప్లీటెడ్. అండ్ RHS ఏంటన్నా మనకి 4 ఇంటూ బ్రాకెట్. నెక్స్ట్ a మైనస్ బి ఆఫ్ హోల్ స్క్వేర్ మీన్స్ అంటే a స్క్వేర్ మీన్స్ 49. 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ -2ab అంటే -14x, ఓకేనా. నెక్స్ట్ వై స్క్వేర్ మీన్స్ వై స్క్వేర్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ 6 2s are -12y, ఓకేనా. ఇప్పుడు ఇదంతా ఒకటే టర్మ్, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం సింప్లిఫై చేద్దాం. కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, యాడ్ చేసి సింప్లిఫై చేద్దాం. 4 అనేది సేమ్, 9 అనేది అలానే ఉంచుదాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ -10x ప్లస్ 8y. 25 ప్లస్ 16 అంటే ఎంతమ్మా 41 ప్లస్ 41. ఆర్హెచ్ఎస్ సైడ్ ఏంటమ్మా మనకి 4 ఇంటూ సేమ్ యాజ్ యూజువల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -14x -12y. కాన్స్టెంట్ ఏంటమ్మా 49 ప్లస్ 36, 40 ప్లస్ 30 79, 85, ఓకేనా. 85. LHS RHS కంప్లీటెడ్. ఇప్పుడు ఈ టర్మ్స్కి కోఫిషియంట్తో మల్టిప్లై అవ్వాలి. 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈస్ 9x స్క్వేర్. 9 ఇంటూ వై స్క్వేర్ ఈస్ 9y స్క్వేర్. 9 into 10 is -90x. 9 into 8 is 9 8s are 72 plus 72y. Next 9 into 41. 4 1 9 1 9 into 4 is 9. 9 into 1 is 9. 9 4s are 36. 369. Okay na? 9 into 1 is 9. 9 4s are 36. 369. అయిపోయింది LHS. RHS సైడ్ ఏంటన్నా మనకి 4 into x square is 4x square. 4 into y square is 4y square. పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్, ఓకేనా. 14 into 4 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది కంపల్సరీ. ఎంత అన్నా మనకి 56 ఎక్స్ టర్మ్ కదా, ఓకేనా. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుందాం. 12 into 4 ఎంతమ్మా 48y, ఓకేనా. నెక్స్ట్ 4 into 85. 4 5s are 20. ఏంటి పాజిటివ్ కాబట్టి 20 పైన 2. నెక్స్ట్ 4 8s are, ఓకేనా, 340. ఏంటమ్మా మనకు వచ్చేసి 340 వచ్చేసింది, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ ఆర్హెచ్ఎస్ టర్మ్ ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిద్దాం. ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ప్లస్ ఉంటే యాడ్ అయితే, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ అయితే, ఓకేనా. ఈ టర్మ్స్ ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ఏమవుతుందో చూద్దాం మనం, ఓకేనా. ఇక్కడ ఏంటమ్మా మనకి సేమ్ యాజ్ యూజువల్ ఎల్హెచ్ఎస్ సైడ్ అనేది 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి -90x. నెక్స్ట్ ప్లస్ 72y
నెక్స్ట్ ప్లస్ 369. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఏమవుతుందన్న మనకి మైనస్ నెగిటివ్ 4x² మైనస్ 4y² మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ 56x మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 48y. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 340 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇక్కడ ప్లస్ ఉంటే ఎడిషన్ చేయాలి, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 9x² మైనస్ 4x² ఈజ్ 5x². 9y² మైనస్ 4y² ఈజ్ ప్లస్ 5y². ఓకేనా? నెక్స్ట్ మైనస్ 90x 56. ఓకేనా? 56 అంటే ది 4 24 నా 34. ఓకేనా? 90 మైనస్ 56. కానీ బిగ్ నెంబర్కి ఏముంది? మైనస్ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది? మనకి 34x. నెక్స్ట్ 72y. y టర్మ్ ఇంకెక్కడ ఉంది? 48. అంటే ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అనేది వస్తుంది కదా. 70 ప్లస్ 40 110. 2 ప్లస్ 8 ఈస్ 120. 120y. నెక్స్ట్ 369 మైనస్ 340 అంటే ఎంత నాన్న మనకి? ప్లస్ 29 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఏమి ఇచ్చాడు మనకి? కండిషన్ రేషియోలో కండిషన్ ఇచ్చేసి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా మనకి లోకస్ ఆన్ ది ఈక్వేషన్. అంటే లోకస్ ఆన్ ది ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి? 5x² ప్లస్ 5y² మైనస్ 34x ప్లస్ 120y ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ 0. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది ఈ క్వశ్చన్. చాలా చాలా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ద లోకస్ ఆఫ్ పి, ఇక్కడ కండిషన్ రాయాలి. ద లోకస్ ఆఫ్ పి, ద లోకస్ ఆఫ్ పి ఈజ్ x, y ఈజ్ ఈక్వేషన్ ఏంటినా మనకి? 5x² ప్లస్ 5y² మైనస్ 34x ప్లస్ 120y ప్లస్ 29 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఏమొచ్చింది నాన్న మనకి? ద లోకస్ ఆఫ్ p ఈజ్ x, y ఈజ్ 5x² ప్లస్ 5y² మైనస్ 34x ప్లస్ 120y ప్లస్ 29 ఈజ్ ఈక్వల్స్ టు 0. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అందరు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కండిషన్ చేసేటప్పుడు కండిషన్ అంతా మర్చిపోయి లాస్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకొని ఆన్సర్ అన్నా రాస్తారు, లేదంటే ఎవరి దగ్గరైనా కాపీ కొట్టైనా రాస్తారు. అలా కాదు, మనం కండిషన్ అనేది ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి క్లారిటీగా అర్థం చేసుకున్నాం అనుకోండి, ఈక్వేషన్ అనేది ఈజీగా సింప్లిఫై అయిపోతుంది. ఎందుకంటే దీనికి మనకి జస్ట్ టేబుల్స్ ఈజీ టేబుల్స్ వస్తే రాదు. ఒకవేళ టేబుల్స్ రాకపోయినా మల్టిప్లికేషన్ చేసుకోండి, మీకు టైం సేవ్ అయిపోతుంది. మల్టిప్లికేషన్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ వచ్చింది వాల్యూ అనేది కరెక్టా కాదని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వినండి. నా వీడియోస్ మిస్ అవ్వకుండా. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్